ఫ్రెండ్స్, వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లర్నింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్ గా బై అండ్ సెల్ సిగ్నల్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ ఇండికేటర్ ని మనం ఎలా యూజ్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ తోటి మనం ఈ ఇండికేటర్ ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ అని కాబట్టి ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఇండికేటర్ నాకు బై సిగ్నల్ ఇస్తే దెన్ ఇది ఒక కన్ఫర్మేషన్ గా నేను భావించి దీంట్లో ఎంటర్ అయిపోతాను అనమాట. సో ఇలాగా ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాను. సో దీంట్లో మంచి అక్యురసీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే, సో మీరు ఇండికేటర్ ని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ 2 లైన్స్ అయితే జనరేట్ అయితే, రెడ్ కలర్ వచ్చేసి సెల్ సిగ్నల్, గ్రీన్ కలర్ వచ్చేసి బై సిగ్నల్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది గ్లాక్సో స్మిత్ అనే ఒక స్టాక్, నేను దీంట్లో ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది, వాల్యూమ్ హెవీగా ఉంది, సూపర్ ట్రెండ్ కూడా బై సిగ్నల్ ఇచ్చింది, నెక్స్ట్ డేనే 8% రిటర్న్స్. ఇంకొక స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్, బ్రేక్అవుట్ దగ్గర ఉంది, వాల్యూమ్ మంచిగా ఉంది, బై సిగ్నల్ ఇచ్చేసింది, నెక్స్ట్ డేనే అప్ అయిపోయింది. మీరు ఇంకొక స్టాక్ తీసుకున్నట్టయితే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, దీంట్లో కూడా బ్రేక్అవుట్ దగ్గర క్యాండిల్ ఉంది, వాల్యూమ్ మంచిగా ఉంది, సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇచ్చింది, నెక్స్ట్ డేనే పైకి వెళ్తుంది. సో ఈ విధంగా సూపర్ ట్రెండ్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ మీలో ఎంతమంది సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పేజ్ ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి.